ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డే నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ మలేరియా డే థీమ్ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం 3 బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ సఫరింగ్ విత్ వరల్డ్ మలేరియా ఫీవర్. సో మలేరియా ఫీవర్ మస్కిటోస్ వల్ల వస్తుంది. ఫీవర్ ఎక్కువగా రావడము, ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, కిడ్నీ కాంప్లికేషన్స్ రావడము, మరియు బ్రెయిన్ కూడా సెరిబ్రల్ మలేరియా అంటాం, బ్రెయిన్ ఎఫెక్ట్ కావడము, కోమాలకు పోవడము, ఇలాంటివి ఇంకా కూడా మనకి మలేరియా అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల, మస్కిటోస్ పెరగడం వల్ల ఈ మలేరియా అనేది కూడా పెరుగుతూ ఉండడం వల్ల మనం మలేరియా నిర్మూలించడానికి 2007లో ఏర్పడడం జరిగింది. ప్రతి ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డేగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మలేరియా వల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రజలకు అవగాహన చేయడము, మలేరియా నిర్మూలించడానికి, రాకుండా చేయడానికి వాళ్ళకి సరైన అవగాహన చేయడము, మరియు దానికి ట్రీట్మెంటు ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా నిర్మూలించాలి, ఇవన్నీ కూడా వరల్డ్ మలేరియా డే రోజు ప్రజలందరికీ తెలియజేయడానికి మనం వరల్డ్ మలేరియా డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మలేరియా పట్ల ప్రజలందరూ అవగాహన పెంపొందించుకొని దాని యొక్క కాంప్లికేషన్స్, ముఖ్యంగా ఎక్కువగా ఫీవర్ ఉండడము, అది నైట్ టైం ఎక్కువ ఉండడము, చలి వణుకు ఎక్కువగా రావడము, గడగడ వణికిపోవడము, మధ్యలో పూర్తిగా తగ్గిపోవడము, ఎక్కువ చెమటలు పట్టడం, ఈ ఫీవర్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మలేరియా టెస్ట్ చేయించుకోవడం. ఈ మలేరియా టెస్ట్ కూడా రొటీన్గా చేసే పరీక్షల్లో నెగిటివ్ ఉంటుంది, కానీ లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మలేరియా ట్రీట్మెంట్ తొందరగా ఇస్తే 24 అవర్స్లో మలేరియా ఫీవర్ అనేది క్యూర్ కావడం జరుగుతుంది. అలా కాకుండా ఉంటే కాంప్లికేషన్స్ దారితీసి రక్త కణాలు తగ్గిపోవడము, రక్తము తగ్గిపోవడము, మరియు కిడ్నీ ఫెయిల్యూర్ కావడము, మిగతా లివర్ ఎఫెక్ట్ కావడము, మరియు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి సెరిబ్రల్ మలేరియా అంటాం, కోమాలకు పోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. సో ప్రజలందరూ మలేరియా లక్షణాలను తెలుసుకోవడము, మరియు ఈ యొక్క దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండడము, చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడము, దోమలు పెరగకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా తీసుకోగలరని అందరికీ తెలియజేయడం జరుగుతుంది.